హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఈ వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూసేయండి. ఇది వచ్చేసి సండే మధ్యాహ్నం నుంచి అయితే వీడియో అయితే తీసానండి. మార్నింగ్ వచ్చేసి నార్మల్గా బెండకాయ పులుసు, ముద్దపప్పు కర్రీ అయితే వండేసాను. ఇంకా స్పెషల్స్ ఏమీ చేయలేదు. ఇంక ఈవినింగ్ వచ్చేసి మా వారు ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదులేండి, 3ంటికి అలాగా ఇంకా ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళి వస్తూ చికెన్ అయితే తీసుకొచ్చారు. హనీ వచ్చేసి చికెన్ బిర్యానీ చేయమ్మా అని అయితే అడిగింది. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం అండి దమ్ బిర్యానీ అయితే ట్రై చేశాను. అది ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో. ఇక్కడ వచ్చేసి చికెన్ తేంగానే వాష్ చేసుకుని కొంచెం వచ్చేసి గ్రేవీ కర్రీకి, అలాగే సగం వచ్చేసి దమ్ బిర్యానీకి అయితే తీసి పెట్టేసుకుని రెండిట్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం పెరుగు అయితే వేసుకుని ఇలా మ్యాగ్నెట్ అయితే చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 గంటలు అయితే పెట్టేశానండి. ఎందుకంటే ఈవినింగ్ వండుదాంలో ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇదైతే ఇలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి టీ అయితే పెట్టేసుకున్నాము. 4:30 అలాగ అయింది అప్పటికి టైము. ఇంకా టీ తాగేసి మా వారు, మావయ్య గారు అందరూ చేలోకి అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను వచ్చేసి పుదీనా, కొత్తిమీర ఇవైతే తీసుకొచ్చారండి. నాకు వండటం కన్నా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవటమే పెద్ద పనిలాగా అనిపిస్తుంది తెచ్చినప్పుడు. అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీని ఇక్కడ వచ్చేసి అవన్నీ ఒలుచుకుంటూ హనీ వచ్చేసి ఒక పక్కన చదువుకుంటుందండి. ఇంకా దాని దగ్గర కూర్చొని ఇంకా దాన్ని స్కూల్లో కౌరులు అవి చెప్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్క వచ్చేసి కన్నా కూడా రాసుకుంటున్నాడు హోంవర్క్. నేనైతే అవన్నీ ఒలిచేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయండి. ఇంకా ఈ బట్టలన్నీ అయితే తీసి మడతలు పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే మడతలు పెట్టను, అలాగే మంచం మీద వదిలేస్తాను. నైట్ పడుకునేటప్పుడైతే మడత పెడతాను. అది ఈ మధ్య ఎందుకో బాగా బద్ధకంలాగా అనిపిస్తుందని ఇంకా తేంగానే మడత పెట్టేసి ఒక పక్కన పెట్టేద్దామని అయితే డిసైడ్ అయ్యి ఇంకా మడత పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఇంకా పిల్లలు అయితే నాకు బట్టలు మడతెట్టేటప్పుడు ఒకటే అనిపిస్తుందండి, చిన్నప్పుడు బుడ్డగా ఉంటాయి, ఇంకా అప్పటికప్పుడు పెద్దగా అవుతూ ఉంటారు కదా, అయ్యర్ చిన్న చిన్న సైజులే మారుతూ ఉంటాయి కదా, భలే నవ్వొస్తూ ఉంటుంది. ఇంకా ఇదిగోండి నేనైతే కొత్తిమీర అవన్నీ క్లీన్ చేసుకున్నాను కదా, సపరేట్గా ఇలా బాక్సెస్లో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే కర్రీకి సరిపడా వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసుకున్నానండి. ఇదే చాలా టైం వరకైతే పట్టేసింది నాకు. ఇంకా హనీగా వచ్చేసి సోషల్ అయితే చాలా ఇచ్చారంట వర్క్, అది రాసుకుంటూ ఉంది. తర్వాత వచ్చేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేద్దాం, తర్వాత బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రేవీ కర్రీకి అయితే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని ఒక పక్క పొయ్యి మీద వేసేస్తూ ఇంకో పక్క వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తూ ఉంటారు కదా బిర్యానీలో, అవి అయితే ఫ్రై చేస్తున్నాను. నేను నార్మల్గా అనుకున్నానండి, ఎందుకు వేస్తారా ఈ బ్రౌన్ ఆనియన్స్, దీనివల్ల ఏం టేస్ట్ వస్తుందో అనుకున్నాను. కానీ కాకపోతే జనరల్గా అందరూ వేస్తూ ఉంటారు కదా అని ఇంకా ఫ్రై చేసి వేసాను. నిజంగా దాని టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను ఇందాక ఫస్టే ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఇంక ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాక ఈ చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. కారం చూడటానికి ఇంత ఎర్రగా ఉంటుంది కానండి అసలు కారం అనిపించదు. ఎందుకంటే బ్యాడ్గి కాయలు అంటారు కదండి, మెలిక్కాయలు అంటారు కదా, ఇంకా ఆ కాయలు కారం అనమాట. అది పెద్ద కారం అనిపించదు. అలాగే చూడటానికి ఏమో ఎర్రగా ఉంటుంది, కారం బాగుంటుంది. ఇంకా దట్టు పిల్లలు కూడా తింటారు కదండి, అందుకని ఎక్కువ స్పైసీగా కూడా చేయను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తినలేకపోతారని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అవన్నీ యాడ్ చేసేసి ఇంకా మగ్గిపోయాక కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసుకుంటాను. ఇది ఒక పక్కన మగ్గుతూ ఉంటుంది. ఇంకో పక్క బ్రౌన్ ఆనియన్ అన్నాను కదా, ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. మరి హైలో పెట్టేస్తే కలర్ వచ్చేస్తాయి అంతేని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే దమ్ బిర్యానీకి అని చెప్పేసి సపరేట్ ఉప్పు, కారం, అలాగే పసుపు, పెరుగు వేసి పెట్టేసుకున్నాను కదండి 2 అవర్స్ ముందు. ఆ చికెన్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడే. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. నాకు ఎలా తోస్తే అలా చేసేసాను. అసలు ఒక వీడియో కూడా చూడలేదన్నమాట ఎలా చేయాలనేది, జనరల్గా చేసేసాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ మీ చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నానండి. చేత్తోనే మిక్స్ చేసుకున్నాను ఇలాగా, మంచిగా అన్ని ముక్కకైతే పడతాయని చెప్పేసి.
ఇలాగ ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుంది. ఇంక ఇలా కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నానండి మళ్ళీ ఒక అరగంట. బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి, చూసారా క్రిస్పీగా మంచిగా వచ్చినాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను ఒక 3/4 kg చికెన్ అయితే తీసుకున్నాను కదా, దానికి ఒక 3 గ్లాసెస్ అయితే తీసుకున్నానండి బియ్యము. ఎందుకంటే చికెన్ క్వాంటిటీ తక్కువ ఉండి రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ తినలేమండి, అందుకని 2 సమానంగా ఉంటే బాగుంటుందని. ఇంకా 3/4 kg చికెన్కి వచ్చేసి 3 గ్లాసుల రైస్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. ఇవైతే వాష్ చేసుకుని ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకున్నాను. ఒక పక్క బియ్యం నానబెట్టుకుని ఇంకో పక్క వచ్చేసి చికెన్ అవి నానబెట్టుకున్నాను. మళ్ళీ ఇంకా పెట్టేసుకుని ఒక అరగంట అయ్యాక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను, ఇదేం కొలతలు కాదు. నార్మల్గా కొన్ని వాటర్ ఎక్కువ తీసుకుని దాంట్లో సాజీరా, చెక్క, స్టార్ పువ్వు ఉంటుంది కదా అది, అలాగే కొంచెం బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మీ రైస్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి ఈ టైంలోనే. నేను ఉప్పు యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా వాటర్ అయితే మరుగుతూ ఉంటాయి. ఈ లోపు వచ్చేసి ఇలా ఎడల్పాటి గిన్నె అయితే తీసుకున్నానండి నేను. దీంట్లోకి వచ్చేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి బిర్యానీకి అయితే. నేను ఇందాక వాటర్ తీసుకున్నాను కదా, దాంట్లో కూడా ఒక స్పూను ఆయిల్ కానీ లేకపోతే మీకు ఇష్టం ఉంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్లో నేను ఆల్రెడీ చికెన్ అయితే నానబెట్టుకున్నాను కదండి, ఆ చికెన్ అయితే వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఆల్రెడీ అందులోనే మనం అన్నీ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగ యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని పైన అయితే లిడ్ పెట్టేసుకొని సిమ్లో పెట్టండి. సిమ్లో బాగా మగ్గుతూ ఉంటుంది. ఇలాగా చికెన్ అయితే వేసేసి లిడ్ పెట్టుకున్నాక మంచిగా మగ్గుతూ ఉన్నప్పుడే స్మెల్ అయితే అదిరిపోయిందండి అసలు. ఇంకో పక్క వచ్చేసి వాటర్ అయితే మసులుతూ ఉన్నాయి. అప్పుడు వచ్చేసి నేను బాస్మతి రైస్ అయితే కడుక్కున్నాను కదా ఆల్రెడీ, అవైతే యాడ్ చేసేసుకుంటున్నాను. నేనేం పెద్ద బ్రాండ్ ఏం తీసుకురాలేదండి, నార్మల్గా సూపర్ మార్కెట్లో లూజ్గా ఉంటాయి కదా, అవే చాలా బాగుంటాయి రైసు. ఇంకా అవే తీసుకొచ్చాము. ఇక్కడ చూసారా వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఇలాగే ఉండాలండి. వాటర్లో మంచిగా కుక్ అవ్వాలి ఈ రైసు. ఒక 70% అయితే రైస్ కుక్ అయిపోయింది, అలాగే ఒక 80 పైనే చికెన్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హాఫ్ చికెన్ నేను ఆల్రెడీ సపరేట్గా పెట్టుకున్నాను, వీడియో అయితే మిస్ అయింది అది. ఇంక ఇప్పుడు వచ్చేసి హాఫ్ చికెన్ కింద అలాగే ఉంచేసి మనం వచ్చేసి ఇప్పుడు ఈ రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి పైన లేయర్ కింద. జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది బిర్యానీ చేయటం, నేనే కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆ ఎక్సైట్మెంట్ అనమాట ఒక పక్కన, ఎలా వస్తుందో టేస్ట్ ఎలా వస్తుందో అన్నది ఎక్సైట్మెంటు. ఇంకా మా వారు వచ్చేసి చేసేటప్పుడే అన్నారండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావు అంత చికెన్తో ఎందుకు చేస్తున్నావు అని అంటే, నా వంటనే పేరు పెడతావా అని అయితే అన్నానండి. అంత కాన్ఫిడెన్స్గా చెప్పాను. ఒకవేళ ఇదేమన్నా కుదరకపోతే నా పరువు పోతుంది అనుకున్నానండి నిజంగా. అందుకనే అసలు ఎలా వస్తుంది ఏంటో అని టెన్షన్తో అయితే చేస్తూ ఉన్నాను. ఇలాగ కింద చికెన్ ఉంది కదండి, దానిపైన ఒక లేయర్ లాగా రైస్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు పైన వచ్చేసి పుదీనా, కొత్తిమీర అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకున్నాను. వేసుకునే వాళ్ళు జీడిపప్పు వేసుకుంటారు, అలాగే కలర్ వాటర్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకుంటారు. నాకు అవి ఇష్టం ఉండదు కలర్ వాటరు. ఇంకా అందుకని నేను అవి ఒకటే వేసేసాను, బ్రౌన్ ఆనియన్ అలాగే పుదీనా, కొత్తిమీర వేసేసి. ఇంకా హాఫ్ చికెన్ ఆల్రెడీ సపరేట్గా పెట్టుకున్నాను కదండి, అది ఇలా పైన అయితే స్ప్రెడ్ చేసేసాను. మళ్ళీని చికెన్ క్వాంటిటీ అలాగే రైస్ క్వాంటిటీ కరెక్ట్గా అయితే సరిపోయిందండి. పైన నెయ్యి కూడా వేసుకున్నాను కొంచెం ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు. నేనైతే చాలా తక్కువ నెయ్యి అయితే వేసానండి, ఎందుకంటే కన్నాకి నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చదు వాడికి. నెయ్యి స్మెల్ కొంచెం వచ్చినా తినటం మానేస్తాడు, అందుకనే చాలా కొంచెం అయితే వేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అయితే తీసుకుంటున్నాను. రైస్ చూసారా ఎంత సన్నగా పొడి పొడిలాడుతూ అయితే ఉడికిందో. మరీ ఎక్కువ మెత్తగా అయితే ఉడకబెట్టకూడదండి, ఎందుకంటే మళ్ళీ దీంట్లో దమ్ అవుతుంది కదా, అప్పుడు మరీ మెత్తగా అయిపోతుంది. కొంచెం ఒక 70 to 80% ఉడికితే సరిపోతుందండి. చూసారా ఇలాగ ఇంకొక లేయర్ కూడా వేసేసుకున్నాను ఫైనల్గా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పైన వచ్చేసి కొంచెం పుదీనా, కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ కూడా కరెక్ట్గా ఫ్రై అయినాయండి, భలే క్రిస్పీగా బాగున్నాయి.
ఇలాగైతే యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి వేసేసుకుని పైన ఇప్పుడైతే దమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా లిడ్ పెట్టేసి దీని మీద బరువు అయితే పెట్టేసి ఒక పావు గంట అయితే వదిలేసానండి. దాన్ని సిమ్లో పెట్టేసి సిమ్ టు లో మధ్యలో పెట్టేసి చూసారా చక్కగా అయితే రెడీ అయిపోయిందండి. మేము తిన్న బిర్యానీలు అన్నిటికన్నా నేను చేసిన నా చేతితో చేసిన బిర్యానీయే ద బెస్ట్ బిర్యానీ అనిపించుకుందండి. అంత టేస్టీగా అయితే అంత బాగుంది. చూసారా నేను అసలు ఏం కలరింగ్ వాటర్ అవి ఏమి వేయలేదు, అయినా కూడా నేను వేసుకున్న స్పైసెస్తోని ఇంత కలర్ అయితే వచ్చింది న్యాచురల్గా. అంత బాగుందండి. అసలు కలర్ మా వారే షాక్ అయ్యారండి, ఏంటి ఏదన్నా కలర్ వేసావా ఇంత కలర్ వచ్చిందని చెప్పేసి. కానీ మనం వేసుకున్న స్పైసెస్ కరెక్ట్గా ఉంటే దాని అంతటా అదే కలర్ అయితే వస్తుందండి. ఇంకా ఎక్స్ట్రా కలర్ వాటర్ అవి ఏం అవసరం లేదు. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. అలాగే సూపర్ డూపర్ టేస్టీగా కూడా కుదిరిందండి, చాలా బాగుంది. మేము సండే ఈవినింగ్ మాత్రం భలే ఎంజాయ్ చేసామన్నమాట. మా కన్నన్ టేస్ట్ ఎలా ఉందో చెప్పరా అంటే నేను ఇంకా టేస్ట్ చేయలే అని అయితే చెప్తున్నాడు. వాడికి పక్కన ఇలా కూల్ డ్రింక్ పెట్టి ఇలాగ ఏమన్నా పెట్టామంటే కూల్ డ్రింక్ అయ్యేదాకా తినడండి. ఇక్కడ వచ్చేసి టేస్ట్ చూసి చెప్పమంటే చెప్తున్నాడు బాగుందని. మేమైతే ఇలాగా ఆటోగ్రాఫ్ మూవీ చూసుకుంటూ అయితే తిన్నామండి. చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చూసారండి, ఇంతేనండి నా వీడియో. నచ్చితే లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.